ఈ ఎవల్యూషన్ టాపిక్ ఎలా అనిపించిందంటే, అప్పుడే పుట్టిన బేబీ లెక్క ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న మేము ఈ బేబీ ఏ విధంగా అయితే బుడిగుడి అడుగులు నేర్చుకుంటూ ఇంత దూరం మేము వచ్చామో, ఈ ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ చేసుకున్న మేము అదే బుడిగుడి అడుగులు నేర్చుకుంటూ మాలాంటి వ్యక్తులను చాలా మంది తయారు చేసేలా మోటివేషన్ ఉంది. హ్యాపీ ఈవినింగ్ సార్. మాకు ఈ ఎవల్యూషన్ మొత్తము చాలా అద్భుతంగా ఇచ్చారు మీరు. కాకపోతే మేము మా విజువలైజేషన్ టెక్నిక్ అయితే చాలా అద్భుతం సార్. దానికి మాత్రం నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఎవల్యూషన్ అనేది ఒక ఈరోజు జరిగే సెషన్ గురించే కాకుండా ఫైనల్గా మీరు చెప్పిన విజువలైజేషన్ అనేది మన సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకుని కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలని చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. టోటల్ సెషన్ సార్ యాక్చువల్గా నేను మీ సెషన్ మధ్యలో రావడం జరిగింది. అప్పటికి అందరూ ఉన్నారు. నేను గిట్ట ట్రై చేద్దామని కూర్చొని మీరు చెప్పినట్టు ట్రై చేయడం జరిగింది. యాక్చువల్లీ మధ్యలో అసలు కనెక్ట్ కాదు, కానీ మీరు చెప్పిన వే ఏదైతే ఉందో అద్భుతంగా కనెక్ట్ చేశారు. మీరు చెప్పిన ఎక్కడి నుంచి అయితే పాయింట్ చేశారు, మీరు గుడ్డ తీసినప్పుడు అది మీరే ఉన్నారు అని ఊహించుకోవడం అని కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి నాకు కనెక్ట్ అయింది సార్. మనం చేసిన తప్పులను మనకి సమయం ఉన్నప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తాం, సమయం లేనప్పుడు అది సరిదిద్దుకోవాలని చూస్తుంటాం కదా. అది మీరు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ అని కాకుండా ఇది మీ లాస్ట్ సెషన్ చెప్పారు కదా. సో లైఫ్ నాట్ గివ్ అనదర్ ఛాన్స్. ఉన్నప్పుడే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఒక్కసారి అది జరిగిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా చేసుకోలేరు. సో ఇది ఒక మన ఇప్పటివరకు ఏం చేసిల్లో దట్ ఇస్ పాస్ట్, బట్ అట్లీస్ట్ ట్రై ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్కి ఏదైతే మనం తప్పులు చేసామో అది ముందర జరగకుండా ఇంకా చాలా నేర్చుకోవాలని. సార్, ఈ సెషన్ ఏం చెబుతుందంటే, జీవితంలో ఈ రోజు వరకు మనం పొందిన వాటికి మనకి ఇప్పుడే మనం కృతజ్ఞత చెప్పలేకపోతే ఆ తర్వాత మనం చెప్పే అవకాశం రాదు. కాబట్టి మనం ప్రతిరోజు మనం పొందే ప్రతి వాటికి, ఈ రోజు పొందిన వాటికి మనం ఎప్పుడు కృతజ్ఞత బాగుండి ఎప్పటికప్పుడు పుస్తకం చెల్లించాలి. అది మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు. మనం ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండి మనం తిరిగి చెల్లించుకోవాలి, లేకపోతే మనకు టైం ఉండదు. థ్యాంక్ యూ సార్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ సెషన్. సార్, ఈ విజువలైజేషన్ టెక్నిక్ నుంచి అంటే ఇది లైఫ్ గ్యారంటీ లేదు సార్. ఈ టైంలో, ఈ రోజుల్లో ఎప్పుడు పోతామో తెలియదు. సో ఉన్నప్పుడు మాత్రమే ఫ్యామిలీని పట్టించుకోవడానికి మనకి ఇంకో ఛాన్స్ వచ్చిందని చెప్పి ప్రూవ్ అవుతుంది. అంటే వెళ్ళిన తర్వాత అది చేయలేదు, ఇది చేయలేదు, పేరెంట్స్కి అది లేదు, ఇది లేదని చెప్పి బాధపడే కంటే ఉన్నప్పుడే ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకొని ప్రొసీడ్ అవుతూ దీన్ని ఈ ఆపర్చునిటీని బేస్ చేసుకొని సెకండ్ లైఫ్ లాగా యూజ్ చేసుకొని ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండి మీరు అనుకునే సాధించాలని చెప్పి అర్థమైంది. Thank you so much for the session, sir. It was wonderful. And coming to the offline session, sir, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ డోస్గా ఉంది యాక్చువల్గా. ఇప్పుడు దాకా నేర్చుకున్నది థియరీ అయితే ఇది ప్రాక్టికల్ లాగా అనిపించింది. ఇప్పుడు దాకా నేర్చుకున్న 20% అయితే ఇది 80%, సార్ చెప్పినట్టు 80% అనిపించింది. సో దీన్ని యాక్చువల్గా ఇంపాక్టింగ్ గ్రాటిట్యూడ్ కన్నా మనం ఏం చెప్పొచ్చు అంటే దీనికి రుణపడి ఉంటామని చెప్పొచ్చు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ట్రైనర్స్ అండ్ శ్యామ్ సార్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వడేకర్ సార్ చెప్పిన విజువలైజేషన్లో నేను యాక్చువల్గా దాంట్లో కంప్లీట్గా లీనమైపోయాను సార్. నాకు నా ఫ్యామిలీ గుర్తుకొచ్చారు, మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. యాక్చువల్గా మా పిల్లలు అంటే నేను ఆ టైంలో అలా నేను పోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే ఆలోచన. అంటే మనం టైం విలువ అనేది మనం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి, దాన్ని వాళ్ళకి కావాల్సినది ఇవ్వాలి. మనం ఎలా దాన్ని కంప్లీట్గా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా ఉన్నాను సార్. ఎందుకంటే మనం కోల్పోతే కానీ తెలియదు ఆ బాధ అనేది. అంటే మన టైం అనేది చాలా హ్యాపీ ఈవినింగ్. ఇలాంటి ప్రోగ్రామ్ యాక్చువల్గా సార్ నేను ఆన్లైన్లో క్లాస్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఏదో ఫ్రీగా చెప్పే క్లాస్ కదా, ఏదో రావడం వెళ్ళడం అవుతున్నాను. ఫస్ట్ శాంపుల్కి ఆ టైంలో నేను పెట్టుకున్న నోట్స్ కూడా చేశాను ఫస్ట్. బట్ విత్ ఇన్ 10 days నోట్స్ కంప్లీట్ అయిపోవడం,
తర్వాత ఈ క్లాస్ సెషన్ అదేవిధంగా వాడు చేసే మోటివేషన్ అదేవిధంగా డైలీ వెనకాల ఉండి మా వెనకాల ఉండి భుజం తట్టి ముందు నడిపించే విధానం ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్, అవుట్ స్టాండింగ్. ఇక ప్రతి మనిషి జీవితంలో కూడా క్షణం అనుక్షణం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సో మనం ఎక్కడి నుంచి అయినా సరే ఏదైనా సహాయం పొందామంటే కూడా వాళ్ళకి కృతజ్ఞత భావంతో ఉండడం చాలా అవసరం. ఏ విధంగా అయితే మన గంపా సార్ టార్గెట్ భావి భారత నిర్మాణానికి రాళ్ళు మూసే కూలీలు తయారు చేయాలో ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. యాక్చువల్లీ ఈ సెషన్ చెప్తున్నప్పుడు మీరు ఆ ప్లేస్లో మేము ఉన్నాం అన్నప్పుడు మా స్పర్శ లేదు బాడీకి చెప్పాలంటే. ఉన్న పరంగా నిజంగా అలా అయితే మా పిల్లల పరిస్థితి ఏంటి అనేసి చాలా బాగా చెప్పారు. నిజంగా ఏడు పాడలేదు, అందుకే వెంటనే వర్షం చెప్పాను. మొత్తం దాంట్లో బాగా కనెక్ట్ అయిపోయాను చెప్పాలంటే. పిల్లలు ఎలా కానేసి చాలా బాగుంది. జీవితం స్పష్టం కాదు. నిజంగా ఈ 5 minutes చాలా గొప్ప చెప్పేసారు. మీరు చెప్తుంటే నాకు కానీ రావలేదు. ఎందుకంటే నేను పోలీస్ ట్రైనింగ్ చేశాను కాకినాడలో. ఎగ్జాక్ట్గా ఆ రోజు మా అమ్మగారు చనిపోయారు. మీ సీన్ అంతా మా అమ్మ గుర్తొచ్చింది సార్. నిజంగా మన సమాజానికి ఏమి ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు క్షమించాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. 2 minutes, 1 minute మాట్లాడండి. Okay, thank you all of you. టోటల్ ఆఫ్లైన్ ఎలా ఉందో చెప్పండి. టోటల్ ఆఫ్లైన్ సెషన్ ఎలా ఉందో చెప్పండి. యాక్చువల్లీ ఈ రోజు నాకు ఏమనిపించిందంటే ప్రతి సార్ అన్నారు కదా 1 day 1 month 3 months అని, ఎవ్రీ డే ఈ రోజు లాస్ట్ డే అన్నట్టుగానే ఉండాలి. లాస్ట్ డే అయితే మనం ఎంత బాధ్యతగా ఎంత అందరితో ఎంత ప్రేమగా ఉంటామో ఎవ్రీ డే అట్లాగే ఉండాలని అనిపించింది సార్ నాకు. సడన్ గా నిజంగా అట్లా అయిపోతే ఇట్లా అమ్మ నాన్న పరిస్థితి, పిల్లల పరిస్థితి, మనల్ని నమ్ముకున్న వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే అది జరిగితే ఏమైపోతుంది అనేది అనిపించింది. అందుకోసమే ఎవరితో అయినా కానీ మన ఈ రోజు లాస్ట్ డే అన్నట్టుగానే ఉండాలనిపించింది. చెప్తుంటే కళ్ళు మూసుకుంటే మొత్తం సరిగో ఏ లోకానికో పోయినట్టు అనిపించింది. డెడ్ బాడీ వచ్చింది, మీరు ఇంట్లో వెళ్తున్నారు అన్నప్పుడు ఎవరో ఉన్నారు అనుకున్నాను. కానీ క్లాత్ తీసిన తర్వాత వైట్ క్లాత్ తీసిన తర్వాత నేనే అని అన్నాక రియల్గా నేను 2 years కింద సిక్ అయినప్పుడు నా పరిస్థితి నాకు గుర్తొచ్చింది. నా పిల్లలు ఎంత ఏడ్చిందో కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే మనం ఉన్నప్పుడే పిల్లలకు అన్ని సాధించి ఉండాలని. థ్యాంక్ యూ.